సో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్. సో ఈరోజు అయితే మనం అయితే ఈ మంత్లో అయితే ఇంకో స్పెషల్ వీడియోని అయితే చేయబోతున్నాం అనమాట. అదే వచ్చేసి ఎల్పియు బాయ్స్ హాస్టల్. సో కొత్తగానైతే ఎల్పియూలో అయితే హాస్టల్స్ అయితే అయినాయి అన్నమాట. సో లోపల మీకు అయితే ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో, అలాగే ఇంకా ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్కడైతే మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేస్తారన్నమాట. సో ఇంకా అయితే మనకైతే ఈ వీడియోకి అయితే ఎవరైతే లైక్ చేయలేదో ఎంతైనా లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేయండి. సో గైస్ మనకైతే బాయ్స్ హాస్టల్ ఎంట్రీకి అయినాకనైతే మనకైతే ముంగటనైతే టంగ్ స్టైల్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. సో టంగ్ స్టైల్స్ ఏంటి అంటే మనకైతే స్టూడెంట్స్ అయితే ఫేస్ అయితే వెరిఫై చేసి అయితే వాళ్ళు ఈ హాస్టల్కి అయితే సంబంధించినే వాళ్ళకైతే ఫేస్ అయితే స్కాన్ అయ్యి అయితే లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. వేరే బాయ్స్ హాస్టల్లో అయితే స్టూడెంట్స్ అయితే ఈ హాస్టల్కి రానికి అయితే అలా అయితే ఉండదు అనమాట. సో ఇది అయితే మనకి కంప్లీట్ సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే మనకైతే ఇక్కడైతే టంగ్ స్టైల్స్ అయితే స్టూడెంట్ కోసం అయితే పెట్టారన్నమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి పోయి ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్, అలాగే ఏమేమి ప్రొవైడ్ చేస్తుండో ఎల్పీ హాస్టల్లో ప్రతి ఒక్కరు చూసేద్దాం. చలో. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే హాస్టల్ ఎంట్రీ చేసాం అనమాట. సో ఇక్కడ మనకి ఎంట్రీ రాగానే మనకైతే ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనకైతే మొత్తం 5 స్టార్ హోటల్ లెక్కనైతే ఉంది కదా చెప్పుకోవాలంటే. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది. ఇక్కడైతే మనకైతే లిఫ్ట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడైతే మనకి ఒకటైతే షాప్ అయితే ఉంది, అలాగే ఇక్కడైతే వార్డెన్ రూమ్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కటైతే మనం లేట్ చేయకుండా లోపల ఏమేమి ఉందో ప్రతి ఒక్కటి చూసేద్దాం, వచ్చేయండి. సో గైస్ మనం హాస్టల్ ఎంట్రీ అవ్వగానే మనకైతే లెఫ్ట్ సైడ్లో అయితే లిఫ్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఇంకా చూసుకోవచ్చు ఈడనైతే కంప్లీట్గా 6 లిఫ్ట్స్ అయితే ఉన్నాయన్నమాట స్టూడెంట్స్ కోసం. వాళ్ళకైతే రష్ కాకుండా అయితే వాళ్ళ సేఫ్టీ కోసం అని ఇక్కడైతే లిఫ్ట్స్ అయితే 6 అయితే ఉంచారు, చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో ఇప్పుడైతే ఇక్కడ స్టూడెంట్స్ అయితే క్లాస్కి అయితే వెళ్ళిపోతారు. సో ఈ విధంగా 6 లిఫ్ట్స్ అయితే ఇక్కడనైతే మన హాస్టల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే డిపార్ట్మెంటల్ స్టోర్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ అంటే ఏంటిదని అంటే మన స్టూడెంట్స్కి ఏమైనా నిత్య అవసరాల వస్తువులు కావాలనుకుంటే లైక్ స్నాక్స్ అయినా కానీ సోపు ఇలాంటి ఏవి కావాలనుకుంటే అయితే ఈ డిపార్ట్మెంటల్ స్టోర్లో అయితే దొరుకుతుంది అన్నమాట. సో లోపల ఏమేమి ఉందో ప్రతి ఒక్కరైతే చూసేద్దాము. సో నాతో వచ్చేయండి. సో ఎంట్రీ లోపలికి వస్తేనైతే ఈ విధంగా ఉందో చూసుకోవచ్చు. సో ఇక్కడనైతే ప్రతి ఒక్కటైతే ఉంది. ఇక్కడ స్నాక్స్ కావాలని, బిస్కెట్ కావాలని, అలాగే ఇక్కడ స్ప్రేస్ కావాలని, అలాగే సోంపు ఇవ్వంటవి నిత్య అవసరాలు ఏవి కావాలన్నా కానీ ఇక్కడైతే మనకైతే అవైలబుల్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. కంప్లీట్ ఒకసారి అయితే చూస్తాను ఏమేమి అవైలబుల్ ఉన్నా. సో చూస్తున్నా గైస్ అయితే ప్రతి ఒక్కటంటే బుక్స్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ, అలాగే మనకి మ్యాట్రిక్స్, అలాగే ఇక్కడ స్నాక్స్ అయితే అలా ఉంది. సో కంప్లీట్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు ఒక్కసారి ఈ స్టోర్ ఏ విధంగా ఉందో చూసుకోండి గైస్, ఏ విధంగా ఉందో. కంప్లీట్గా అయితే మనకైతే అడ్వాన్స్ లెక్క అయితే ఉందన్నమాట. సో ఇది మన డిపార్ట్మెంట్ స్టోర్. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే ఎల్పీ హాస్టల్లో ఉండేది మెస్ అయితే దగ్గరకు అయితే వచ్చేసాం అన్నమాట. సో మనం మెస్ ఏ విధంగా ఉంటుందో లోపల అయితే మీకైతే చూపెడతాను. ఇక్కడ స్పెషల్ ఏంటిదో అది కూడా చూపెడతాను. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. సో మెస్ టైం లోపల ఏ విధంగా ఉందో మేము చూపెడతాను, వచ్చేది. సో మనకు ఎంట్రీ అవ్వగానే మనకైతే ఈ విధంగా ఉంటుందన్నమాట మెస్. సో రైట్ సైడ్ చూసుకోవచ్చు, అక్కడైతే మనకైతే మనిషి ఉండి ప్లేస్ అయితే ఇస్తారన్నమాట స్టూడెంట్స్కి. ఇక్కడ కష్టనైతే ఇక్కడ మనకైతే మెన్యూ అయితే ఉంది. ఈరోజు ఏమేమి ఫుడ్ ఉందో ఇక్కడైతే మెన్యూ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఇప్పుడు లంచ్కి అయినా కానీ ఏముంటాయి, అలాగే డిన్నర్కి ఏముంటాయి, నార్త్ ఫుడ్ ఉంటుంది, సౌత్ ఫుడ్ ఉంటుంది, స్నాక్స్కి ఏవి ఉంటాయి ప్రతి ఒక్కరిని అయితే ఇక్కడనైతే రాస్తారన్నమాట. సో చూసుకోవచ్చు. మనకు కొంచెం ముంగడికి వస్తేనైతే మనకైతే అక్కడనైతే ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమేమి పెట్టారో ఈరోజు అయితే చూసేద్దాం, వచ్చేయండి నాతో. సో చూస్తున్నా గైస్ ఇక్కడైతే మనకైతే ఫుడ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే రోటీస్ అయితే ఉన్నాయి, అలాగే ఇక్కడికి వచ్చి అయితే మనకి రైస్ ఉంది, అలాగే ఆలు ఉంది, అలాగే దాల్ కూడా ఉంది, అనైతే సలాడ్ ఉంది, అలాగే కడ్డు కూడా ఉందన్నమాట. ఇక్కడైతే కంప్లీట్గా మనకైతే హైజీనిక్ ఫుడ్ అయితే ఉంటుందన్నమాట. మనకైతే హైజీనిక్ ఫుడ్ అయితే ఇక్కడైతే మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటే ప్రతి ఒక్కటి. ఇక్కడైతే మనకైతే ఎట్లేదన్నా ఒక 1000 మెంబర్స్ పట్టే అంత సిట్టింగ్ కెపాసిటీ కూడా ఉంది, చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో ఇది కంప్లీట్ మెస్ అన్నమాట, మన బాయ్స్ హాస్టల్ మెస్ అన్నమాట. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే వార్డెన్ ఆఫీస్కి వచ్చేస్తాం అనమాట. సో వార్డెన్ ఆఫీసు నా వెనక ఉందో చూసుకోవచ్చు. ఇక్కడైతే చూడవచ్చు బోర్డు వార్డెన్ ఆఫీస్ అయితే ఉంది. సో మన లోపల ఏ విధంగా ఉందో మీకైతే చూపెడతాను, నచ్చింది నాతో. సో మనకి లోపల ఎంట్రీ కాగానే మనకైతే ఇక్కడైతే మన పక్కన రైట్ సైడ్ అయితే మనకు వార్డెన్ సార్ అయితే ఉన్నాడు. సో ప్రతి ఒక్కరైతే వార్డెన్ సార్ అయితే చెక్ చేస్తారని అంటారు. స్టూడెంట్స్ రికార్డ్స్ అయినా కానీ, స్టూడెంట్స్ అటెండెన్స్ కానీ, అలాగే స్టూడెంట్స్ లీవ్ పెట్టిన స్టూడెంట్స్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారో పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. కానీ ప్రతి ఒక్కరైతే వార్డెన్ అయితే రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇక్కడైతే వార్డెన్ మొత్తం హాస్టల్ అయితే మెయింటెనెన్స్ చేస్తారన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే మనకైతే కంప్లీట్గా అయితే ఇలా ఉంది లోపల వార్డెన్ ఆఫీస్ రూమ్. సో గైస్ ఇప్పుడు నా వెనక చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి అయితే న్యూస్ పేపర్ అయితే స్టాండ్ అయితే ఉందన్నమాట. సో ఈ న్యూస్ పేపర్ స్టాండ్
ఇలాంటి ప్రతి ఒక్కరికి అయితే ఇలా స్టూడెంట్స్కి వాళ్ళకి కరెంట్ అఫైర్ గురించి తెలియడానికి అవగాహన ఉండడానికి అయితే ఇక్కడైతే మనకైతే న్యూస్ పేపర్ స్టాండ్ అయితే ఉందన్నమాట. సో ఎవ్వరు ఏ స్టూడెంట్ అయినా వచ్చైతే ఇక్కడైతే న్యూస్ పేపర్ అయితే చదువుకోవచ్చు. ఇలా మనకైతే ప్రతి ఒక్క స్టేట్ న్యూస్ పేపర్లు అయితే ఉంటాయన్నమాట. తెలంగాణ కావచ్చు, హర్యానా, పంజాబ్ ప్రతి ఒక్క న్యూస్ పేపర్ అయితే మనకైతే ఇక్కడ ఉండి స్టూడెంట్స్కి అలా కరెంట్ అఫైర్ గురించి నేర్చుకోవాలంటే ఇక్కడికి వచ్చి అయితే నేర్చుకుంటారు అన్నమాట. సో ఇది కూడా ఒక ఫెసిలిటీ మన ఎల్పియు బాయ్స్ హాస్టల్. ఎంట్రీ కాగానే మనకైతే ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు. మనకి రైట్ సైడ్ అయితే మనకైతే కబోర్డ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో మనకి కబోర్డ్స్ అయితే ఈ విధంగా తీసుకుంటే మనకైతే స్టూడెంట్స్కి కంప్లీట్గా వాళ్ళకి ఏ లగేజ్ ఉన్నా కానీ కంప్లీట్గా దీంట్లోనే అయితే స్టూడెంట్స్కి అయితే లగేజ్ అయితే సరిపోతుంది అన్నమాట. అలాగే ఇక్కడ కొంచెం ముంగడికి వస్తేనైతే మనకైతే ఇక్కడ బెడ్స్ ఉన్నాయి. అలాగే మనకి స్టడీ టేబుల్ కూడా ఉంది చూసుకోవచ్చు. సో స్టడీ టేబుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుంటే మొత్తం ఇలా ట్రాక్ లెక్క ఉంటుంది అన్నమాట. సో స్టడీ చైర్, అలాగే ఇక్కడ స్టడీ టేబుల్ ఉంది, స్టడీ టేబుల్ ఉంది. అలాగే ఇక్కడైతే మ్యాట్రెస్, బెడ్ కూడా ఉందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉండవు. మనకి ఈ రూమ్ వచ్చేసి అయితే ఏసీ రూమ్ అన్నమాట. సో మనకైతే ఏసీ కూడా ఉంది. అక్కడ చూసుకోవచ్చు ఏసీ ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడికి వస్తేనైతే మనకైతే వాష్రూమ్ అయితే ఉందన్నమాట. సో వాష్రూమ్ ఏ విధంగా ఉంటుందో చూపెడతారు. సో వాష్రూమ్లో లోపల రాగానే మనకైతే ఈ విధంగా ఉంది గైస్ చూసుకోవచ్చు. మనకి కంప్లీట్గా అయితే మనకి ఇక్కడ మిర్రర్ ఇచ్చిండ్రు. అలాగే ఇక్కడనైతే మనకు ఒకటి డిసిజన్ అయితే ఇచ్చిండ్రు అనమాట. సో ఇదైతే మనకి 5 స్టార్ హోటల్ ఎలా ఫీల్ ఉంటుందో నాకైతే ఇక్కడ అలాగే ఫీల్ అవుతున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో లోపలికి వస్తేనైతే ఈ విధంగా ఉంది. వాష్రూమ్ అయితే చాలా స్పేసియస్ ఉంది. సో ఇది కొంచెం వస్తే మనకైతే ఇక్కడనైతే కిచెన్ ఏరియా ఉందన్నమాట. సో కిచెన్ ఏరియా మనకైతే ఇక్కడ ఒక ట్యాబ్ అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడనైతే మనకి ఏదైనా ఇండక్షన్ పెట్టుకొని ఏదైనా చేసుకునేదానికైతే మనకైతే కిచెన్ ఏరియా కొంచెం అయితే ఇచ్చారన్నమాట. సో గ్రీజర్ అయితే అక్కడైతే ఆ విధంగా ఉంది చూసుకోవచ్చు గ్రీజరు. సో లోపల రాగానే మనకైతే ఇక్కడనైతే కంప్లీట్గానైతే రూమ్ అయితే మంచిగా స్పేసియస్ అయితే ఉంది గైస్. మనకి ఇరికిటం కాకుండా అయితే స్పేసియస్ అయితే రూమ్ అయితే బాగుందన్నమాట. సో మీరు అయితే చూస్తారు కదా ఏ విధంగా ఉందో. ప్రతి స్టూడెంట్కి సపరేట్ టేబుల్ ఇచ్చారు. అలాగే సపరేట్ చైర్ ఇస్తారు, ఇలా ఏం డిస్టర్బ్ కాకుండా స్టూడెంట్స్ కానీ. సో ఇది కంప్లీట్గా మన బాయ్స్ హాస్టల్ రూమ్ అన్నమాట. ఈ విధంగా ఉంది. సో గైస్ ఇప్పుడు మనకైతే ఈ బెడ్ మ్యాట్రెస్ అయితే ఉంది కదా. ఇక్కడైతే మనకి ఇంకా స్టూడెంట్స్ లగేజ్ జరుపుకోవడానికి అయితే మనకైతే ఇలాగా మనకి ఇలా అంటే మనకైతే ఇక్కడ స్పేసెస్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ స్టూడెంట్స్ లగేజ్ జరిపోతే ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక అడ్వాన్స్ ఫీచర్ అన్నమాట. సో గైస్ ఇప్పుడు నా వెనకనైతే మనకైతే ఇక్కడనైతే వాటర్ కోసం అయితే మనకైతే ఫ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఈ ఫ్రిడ్జ్ అయితే మనకైతే అడ్వాన్స్ ఫ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. ఇదైతే ఫ్రిడ్జ్ మనకి ప్రతి ఫ్లోర్లోనైతే ఉంటుందన్నమాట. స్టూడెంట్స్కి అవైలబిలిటీ కోసం అయితే మనకి 24/7 అయితే మనకైతే వాటర్ అయితే ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్లో. సో గైస్ ఎల్పి మనకైతే స్టూడెంట్స్ కోసం అయితే సేఫ్టీ ఇలా అయితే అసలే తగ్గదు. మనకైతే చూస్తున్నాయి కదా ఇక్కడనైతే మనకైతే ఫైర్ ఇంజిన్ అయితే మనకైతే పౌడర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఫ్లోర్లోనైతే అయితే మనకైతే ఇవైతే ప్రొవైడ్ చేస్తారు. మనకి స్టూడెంట్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అలాగే వాళ్ళ సేఫ్టీ కోసం అయితే ఇలాంటి ఎల్పి అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే మనకైతే సపరేట్ ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ మన ఎల్పి లోపలనైతే ఉందన్నమాట. మనకి ఎలాంటి ఫైర్ అయినా కానీ ఎల్పి హాస్టల్లో వితిన్ మినిట్లో అయితే వాళ్ళు రెస్పాండ్ అయితే మననైతే కాపాడనీకైతే చేస్తారన్నమాట. సో ఇది కంప్లీట్గా మనకి ఎల్పి అయితే మన సేఫ్టీ కోసం అయితే ఫస్ట్ ప్రయారిటీలో అయితే ఉంటుందన్నమాట. సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఎల్పి హాస్టల్లో స్టడీ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. మనకి స్టడీ రూమ్ అయితే ప్రతి హాస్టల్లో అయితే ఉంటుందన్నమాట. సో స్టడీ రూమ్ ఏంటిదంటే లైక్ మనకైతే మన రూమ్లో మన స్టూడెంట్స్ అయితే మన ఫ్రెండ్స్ అయితే డిస్టర్బ్ చేస్తేనైతే మనమైతే మన స్టడీ రూమ్కి వచ్చి అయితే చదువుకోవచ్చు అనమాట. సో మనకి స్టడీ రూమ్ లోపలికి వస్తేనైతే మనకైతే ఈ విధంగా ఉందో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి వాళ్ళకి టేబుల్ కావాలంటే మనకైతే టేబుల్ అయితే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు. అలాగే చైర్స్ ఉన్నాయి, ఇక్కడ మనకైతే ఫ్యాన్స్ ఉన్నాయి, అలాగే ఏసీ కూడా ఉంది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇది కంప్లీట్గా మనకైతే స్టూడెంట్స్కి డిస్టర్బ్ కాకుండా వాళ్ళ రూమ్లో డిస్టర్బ్ చేస్తేనైతే ఇక్కడికి వచ్చి వాళ్ళైతే డిస్టర్బ్ లేకుండా అయితే ఇక్కడనైతే చౌకునేదానికి ఎల్పి అయితే ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి అయితే విజిటర్ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. సో విజిటర్ రూమ్ ఏంటిదంటే మనకు బయట నుంచి పేరెంట్స్ అయినా కానీ ఎవరైనా మన రిలేటివ్స్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ విజిటింగ్ కోసం అయితే ఇక్కడ మనకి విజిటర్ రూమ్ అయితే ఉందన్నమాట. సో లోపలికి వస్తే ఏ విధంగా ఉందో మీకు అయితే చూపెడతాను. సో నాతో వచ్చేసి సో లోపలికి వస్తేనైతే ఇక్కడైతే మనకైతే సోఫా సెట్స్ ఉన్నాయి, అలాగే టేబుల్స్ అయితే ఉన్నాయి, మనకి ఏసీ కూడా ఉంది. ఇక్కడనైతే మనకి విజిటర్ రూమ్ ఏ విధంగా ఉండాలో ప్రతి ఒక్కటి అట్లాగనే ఉంది. మనం అక్కడ చూసుకోవచ్చు. అవి చూసుకుంటే మనకైతే టీవీ కూడా ఉందన్నమాట. సో విజిటర్కి బోర్ పెట్టకుండా అయితే టీవీ యూనిట్ అయితే టీవీ కూడా ఇక్కడైతే ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక్కడనైతే మనం చూసుకోవచ్చు వీల్ చైర్ కూడా ఉందన్నమాట. మనకి స్టూడెంట్స్కి వెళ్ళినా ఎమర్జెన్సీలో ఏమైనా అయిందనుకో వాళ్ళు నడవలేకుంటే మనకైతే వీల్ చైర్ని అయితే తీసుకువెళ్ళి వాళ్ళకైతే మన హాస్పిటల్ని అయితే అడ్మిట్ చేస్తారనమాట. మన ఎల్పి హాస్టల్లో మనకైతే గైస్ మన ఎల్పి యూనివర్సిటీలో అయితే మనకైతే ఎల్పి యూనివర్సిటీకి సపరేట్ హాస్పిటల్ అయితే ఉందన్నమాట. మీరైతే చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది. మనకి అక్కడైతే వాష్రూమ్ కూడా ఉందన్నమాట. మనకి విజిటర్కి వాష్రూమ్ ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు వాష్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మన వాష్రూమ్ ఏ విధంగా ఉందో మీకైతే చూపిస్తాం. సో
లోపలికి వస్తేనైతే మనకైతే వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇదైతే మనకి విజిటర్ రూమ్ అయితే వాష్రూమ్ అన్నమాట. సో ఇది మన కంప్లీట్గా విజిటర్ రూమ్లో ఈ విధంగా ఉంది. ఈ రూమ్లో ఏ విధంగా ఉందో చూపెడతాను వచ్చింది. సో మనకి లోపల రాగానే మనకైతే ఇక్కడనైతే స్టూడెంట్స్ కూర్చునేకైతే మనకైతే చైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే మొత్తం కంఫర్టబుల్ చైర్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు ఇలా ఉండి స్టూడెంట్స్ అయితే అక్కడనైతే మనకైతే టీవీ అయితే ఉందన్నమాట. సో స్టూడెంట్స్ అయితే అక్కడనైతే మనమైతే అలా జరిగే షో అయినా కానీ అలాగే మూవీ అయినా కానీ ఇక్కడైతే స్టూడెంట్స్ రిలాక్స్ అయితే వాళ్ళైతే చూస్తారన్నమాట. సో మనకైతే ఇక్కడనైతే మనకి ఫ్యాన్స్ ఉన్నాయి, అలాగే ఏసీ కూడా ఉంది. సో ఇదైతే కంప్లీట్గా మన ఎల్పీ హాస్టల్లో టీవీ రూమ్ అన్నమాట. సో ఈ విధంగా ఉంది టీవీ రూమ్, ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎల్పీ హాస్టల్లో అయితే టీవీ రూమ్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి హాస్టల్లో అయితే ఈ టీవీ రూమ్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఎల్పీ హాస్టల్లో ల్యాండరీ హౌస్కి అయితే వచ్చేసాం. మనకైతే ల్యాండర్ రూమ్ అయితే ఉంది, మన వెనక చూసుకోవచ్చు. సో ల్యాండర్ రూమ్లో అయితే మనకి బేసికలీ స్టూడెంట్స్ వాళ్ళ డ్రెస్సెస్ ఏమన్నా ల్యాండ్కి అంటే వాళ్ళైతే వచ్చేసి అయితే ఇక్కడ ఈ రూమ్కి అయితే ఇస్తారన్నమాట. సో లోపల ఏ విధంగా ఉందో మీకు అయితే చూపెడతాను, కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ల్యాండరీ మనిషి అయితే ఉన్నారన్నమాట. సో ఈయన మన క్లాస్ అని తీసుకొని అయితే వాళ్ళైతే అరేంజ్ చేసి అయితే ల్యాండరీకి అయితే ఇస్తారన్నమాట. సో మనకైతే ల్యాండరీ వచ్చేసి వీక్లీ అయితే 2 times అయితే ఉంటుందన్నమాట. స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళకి ఎంత లగేజ్ ఉన్నా ఎన్ని క్లాస్ ఉన్నా కానీ వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అయితే ల్యాండ్ ఇచ్చేసి అయితే ల్యాండరీ సర్వీస్ అయితే యూజ్ చేసుకున్నాను. మన ఎల్పీ హాస్టల్ అయితే ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉందన్నమాట. సో గైస్ ఇప్పుడు అయితే మన ఎల్పీ హాస్టల్ వచ్చేసి మనకైతే ఒక స్టూడెంట్ అయితే ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మనం అయితే రివ్యూ అయితే అడుగుదాం ఎల్పీ హాస్టల్లో ఏ విధంగా ఉంటుందో. హలో బ్రో. हेलो ब्रो. వాట్స్ యువర్ నేమ్? राजवर्धन. కెన్ యూ రివ్యూ అబౌట్ యువర్ హాస్టల్? या हॉस्टल आर सो गुड. सो और भी चीज़ बढ़िया है. सब कुछ रूम तो और भी अदर कॉलेज से बहुत ज़्यादा ही बढ़िया है. और सब कुछ प्रोवाइडेड है. मेस फैसिलिटी और भी लॉन्ड्री फैसिलिटी है. और आपको स्पोर्ट्स ग्राउंड भी बगल में है. और तो बस इतना ही. एंड एलपी हॉस्टल है ना, ये पूरा सेफ्टी के लिए, स्टूडेंट्स सेफ्टी के लिए एलपी कुछ कर रहा है? हाँ, यहाँ पे सिक्योरिटी पूरा अच्छा है. फेस यू कैन कोई भी अदर बच्चा दूसरे हॉस्टल का नहीं आ सकता है. सिक्योरिटी फेस स्कैनिंग रिकॉग्नाइजेशन है. और यहाँ पे फायर एग्जिस्टेंशन, इमरजेंसी डोर और पूरा ओपन है. विंडोज और स्प्लिट एसी अवेलेबल करते हैं ये लोग. अच्छी ठंडी हवा, ठंड में गर्म हवा और गर्मी में ठंड हवा, और सारी फैसिलिटी बढ़िया है. अगर स्टूडेंट्स रूम में डिस्टर्ब होगा तो पढ़ने के लिए किधर जा सकते हैं? हाँ, नीचे आप लोग को स्टडी रूम प्रोवाइड करते हैं ये लोग. आप लोग को अगर कुछ भी शोर शराबा अगर हो रही है रूम में, अगर डिस्टर्बेंस क्रिएट हो रही है तो आप लोग नीचे आके पढ़ सकते हो. अगर कोई नया स्टूडेंट आना चाहे तो एलपी हॉस्टल को क्या रिकमेंड कर सकते हैं? हाँ, आप लोग ज़रूर ही एडमिशन ले सकते हो. बहुत ही अच्छा है. और यहाँ पे अदर कॉलेज से कंपैरिजन और बहुत सारी सुविधाएं हैं. हॉस्टल इससे बेस्ट आपको हमको नहीं लगता है कहीं पर भी प्रोवाइड किए जाते हैं. థ్యాంక్ యూ. थैंक यू. సో గైస్ ఇదే కంప్లీట్ మన ఎల్పీలో వచ్చేసి హాస్టల్ స్టోర్ అన్నమాట. సో మీకు ఏ విధంగా అనిపించిందో ప్రతి ఒక్కరైతే కామెంట్లో కామెంట్ చేసేయండి. మీకు బెస్ట్ ఏది అనిపించిందో కూడా అది కూడా కామెంట్ చేసేయండి. ఇంకా మనకైతే ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో వెంటనే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మనకైతే సపోర్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ మంత్లో కలుద్దాం. అంత బాయ్ బాయ్.